అయితే మనల్ని నడిపిస్తాడు, మన కుటుంబాన్ని ఉద్ధరిస్తాడు, మనకి కావలసిన ప్రతి అవసరతను తీర్చే దేవుడిగా ఉన్నాడు. ప్రాముఖ్యమైనది ఏంటి అంటే నీ హృదయము దేని గురించి ఆశపడుతుంది, మన బ్రతుకులు దేన్ని సాధించాలని ఈ రోజు తపన పడుతున్నాయి. ఆ తపన కానీ దేవుని యొక్క రాజ్య విస్తరణ అయినప్పుడు, ఆ తపన అనేకుల్ని దేవునిలోనికి నడిపించే తపన అయినప్పుడు, ఆ యొక్క హృదయము అనేకుల్ని క్రీస్తు వైపు ఆకర్షించే హృదయం అయినప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే నీతోనే ఉంటాను, నీలోనే ఉంటాను, ఇదిగో సదాకాలము నేను నిన్ను కాచి కాపాడతాను అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కనుక విరిగి నలిగిన హృదయము, దీన మనస్సు కలిగిన హృదయమును క్రైస్తవులైనటువంటి మనందరము కానీ ధరించుకున్నట్లయితే ఆ హృదయము క్రీస్తుకి నివాస స్థలముగా మారుతుంది. ఆ నివాస స్థలములో ఉన్న దేవుడు మన జీవితాలను, మన కుటుంబాలను, మన సంఘమును, మన సమాజమును ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించే దేవుడుగా ఉన్నాడు. కనుక ప్రియ సంగమా, ఈ రోజు నుంచి హృదయములను సిద్ధము చేయండి. వినయము కలిగిన హృదయములను కలిగి ఉండండి. దీన మనస్సు కలిగిన వారిగా ఉండండి. యథార్థతలో నడుచుకునే వారముగా ఉండండి. అనేకుల్ని ఆదరించే వారంగా మన మాటలు ఉండాలి. అనేకుల్ని క్రీస్తు వైపు ఆకర్షించే వారిగా మన ప్రవర్తన ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కనుక తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. వెతుబడిన ఈ